టీమిండియా యువ ఆటగాళ్లలో విధ్వంసకర ఆటగాడిగా, డాషింగ్ ఓపెనర్గా పేరు తెచ్చుకున్నారు జైస్వాల్. ఇటీవల కాలంలో టీ20 టెస్టుల్లో అద్భుతం చేసి మెరుపులు మెరిపిస్తున్నాడు. అందుకే టీ20 వరల్డ్ కప్కి కూడా సెలెక్ట్ చేశారు. కానీ సీనియర్లు ఉండటంతో రోహిత్ శర్మ మాత్రం జైస్వాల్కి తుది జట్టులో స్థానం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు తనని తాను మరోసారి నిరూపించుకోవడానికి జింబాబ్వే సిరీస్ వేదిక మారింది. టీ20 కప్ గెలిచిన సంబరాల వల్ల మొదటి 2 మ్యాచ్లకు దూరమైన జైస్వాల్ ఈ సిరీస్లో జరిగే 3వ మ్యాచ్ నుంచి బరిలోకి దిగబోతున్నాడు. ఇక జింబాబ్వే, ఇండియా మధ్య టీ20 సిరీస్లో భాగంగా 3వ మ్యాచ్ జూలై 10న జరగనుంది. హరారీలోని స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో సాయంత్రం 4:30 ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్లో బరిలోకి దిగబోతున్నారు జైస్వాల్. జైస్వాల్ ఎంట్రీ ఇవ్వడంతో రియాన్ పరాగ్ జట్టులో నుండి దూరం కానున్నారు. ఇక ఈ మ్యాచ్లో జైస్వాల్ ఓపెనర్గా దిగుతాడా లేక ఫస్ట్ డౌన్లో వస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అభిషేక్ శర్మ ఓపెనర్గా రాణించాడు. 2వ మ్యాచ్లోనే అద్భుత సెంచరీ చేసి తన సత్తాను చాటుకున్నాడు. ఐపీఎల్లో కూడా ఓపెనర్గా విధ్వంసకర ఆట ఆడాడు. కాబట్టి అభిషేక్ శర్మ ఒక ఓపెనర్గా ఉండగా అతనికి జోడీగా మరొక ఓపెనర్గా జైస్వాల్ వచ్చే అవకాశం ఉంది. గిల్ 1 డౌన్లో బ్యాటింగ్ వచ్చే అవకాశం కూడా ఉంది. గతంలో కూడా రోహిత్ శర్మ ఉన్నప్పుడు గిల్ 1 డౌన్లో బ్యాటింగ్ వచ్చేవాడు, లేదా 2 డౌన్లో బ్యాటింగ్ కూడా వచ్చేవారు. ఇక 2 మ్యాచెస్లో కూడా గిల్ ఓపెనర్గా విఫలమయ్యాడు. కాబట్టి జైస్వాల్ 3వ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే జైస్వాల్ ఓపెనర్గా నిరూపించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒక సెంచరీ కూడా నమోదు చేశాడు. 500కు పైగా పరుగులు చేశాడు. అయినప్పటికీ యువ ఆటగాళ్లు తనతో పోటీకి వస్తూ ఉండటంతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా జైస్వాల్ ఈ 3 మ్యాచెస్లో అద్భుత ప్రదర్శన చేయాలి. పరుగుల వరద పారించాలి. తన దూకుడైన ఆటను మరోసారి చూపించాలి. జైస్వాల్ వేగంగా ఆడగలడు. ఓపెనర్గా బరిలోకి దిగే జైస్వాల్ అద్భుతంగా పరుగులు రాబట్టగలడు. అతను క్రీజ్లో ఉంటే ఖచ్చితంగా భారీ స్కోర్ చేయడం ఖాయం. ఓపెనర్ మంచి ఆరంభాలు అందిస్తే టీమిండియా కూడా భారీగా పరుగులు చేయగలదు. కాబట్టి 3వ మ్యాచ్ జైస్వాల్కి చాలా కీలకమైనది. జింబాబ్వే ఫేస్ దళాన్ని ఎదుర్కొనే జైస్వాల్ ఏ స్థాయిలో తన బ్యాటింగ్ పవర్ చూపిస్తాడన్నది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి విధ్వంసకర ఆటగాడికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని కూడా మాజీలు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి జింబాబ్వేతో జరిగే 3వ మ్యాచ్లో జైస్వాల్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాడు. తన బ్యాటింగ్కి దిగే స్థానంతో పాటు బ్యాటింగ్కి వచ్చినప్పుడు ఏ స్థాయిలో పరుగులు చేస్తాడన్నది కూడా ఆసక్తిని రేపుతుంది. టీ20 వరల్డ్ కప్లో అతను బ్యాటింగ్ ఇవ్వలేదన్నప్పుడు కసిని ఇప్పుడు జింబాబ్వే మీద చూపించాల్సిన అవసరం ఉంది. ఇక వచ్చే సిరీస్లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లుంటారు. వాళ్ళతో పాటు ఈ సిరీస్లో రాణించే యువ ఆటగాళ్లకు కూడా అవకాశాలు ఇస్తారు. కాబట్టి గట్టి పోటీ ఉంటుంది. ఆ పోటీని ఎదుర్కొని జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా జైస్వాల్ అద్భుత ప్రదర్శన చేయాలి. దానికి 3వ మ్యాచ్ వేదిక అవ్వాలి. 2వ మ్యాచ్ గెలిచిన జోరులో టీమిండియా ఉంది. కాబట్టి 3వ మ్యాచ్లో కూడా ఆ జోరు కొనసాగిస్తూ జైస్వాల్ కూడా భారీగా పరుగులు సాధిస్తే టీమిండియా 3వ మ్యాచ్లో కూడా విజయం సాధించే అవకాశం ఉంది. ఇక జైస్వాల్ జింబాబ్వే ఫాస్ట్ బౌలింగ్ని ఎదుర్కొని పరుగుల వరద పారిస్తాడా లేదా అన్నది కూడా ఇప్పుడు ఫ్యాన్స్లో ఆసక్తిని రేపుతుంది. ఇక 3వ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ మీద పట్టు బిగించే అవకాశం ఉంటుంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కాబట్టి ఖచ్చితంగా 3వ మ్యాచ్లో విజయం సాధించాలి. ఇక జింబాబ్వే పసికూన అయినప్పటికీ తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే మొదటి మ్యాచ్లోనే టీమిండియాకు గట్టి షాక్ ఇచ్చింది. ఊహించని విధంగా భారత్ని ఓడించింది. కాబట్టి తక్కువ అంచనా వేయకుండా బ్యాటింగ్లో అద్భుత ప్రదర్శన చేస్తే ఖచ్చితంగా టీమిండియా ఆదరగొట్టగలదు. మరి 3వ మ్యాచ్లో బరిలోకి దిగుతున్న జైస్వాల్ భారీ స్కోర్ సాధించి టీమిండియా విజయంలో కీలక పాత్రను పోషిస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.